హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ పునరుద్ధాన వేళ చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది. ఇప్పటి వరకు మనం పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం, ఆరాధించున్నాం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనం ముందు కొనసాగి వెళదాం, ధ్యానం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే విజయము ఎవరిని వర్తిస్తుంది, ఎవరికి వస్తుంది అనే ఒక అంశము పైన మనం విజయము అనగా జయము, జయము ఎవరికి వస్తుంది అనే అంశం పైన ఈరోజు చాలా మంది కూడా మరి జయం పొందలేని వారిగా ఉన్నారు. శరీరాశల మీద, శరీర క్రియల మీద జయము పొందలేని వారిగా ఉన్నారు. మనం జయము ఎలా పొందాలి అనే విషయాన్ని, విజయము ఎలా మనము తీసుకోవాలి, ఎలా దాన్ని పొందుకోవాలి అనే అంశం పైన మరి మనము ధ్యానం చేద్దాం. ఈరోజు అసలు మనము ఈ విషయము ధ్యానించినప్పుడు అసలు మనం ఎవరిమి అనేది తెలుసుకోవాలి. ఈ భూమిలోకంలో మనం అసలు ఎవరిమి అని అంటే 1వ పేతురు పత్రిక చూడండి. పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. అసలు మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి, ఏ పని నిమిత్తం వచ్చామో మరి దైవజనుడు, ప్రవక్త అయినటువంటి అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే 1వ పేతురు 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ప్రియదేవుని పిల్లారా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం ఎవరు అంటండి? మనము ఇచ్చటి వారము కాదు, మనము పరదేశులమంట. అయితే పరదేశులను యాత్రికులమై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. ఏం చేయాలంటే శరీర ఆశలను విసర్జించి. చాలు, దేవునికి స్తోత్రం. మనము ఎవరిమి అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక. ఎవరు అంటే మనము మన దేశం ఇది కాదు, మనము శాశ్వతమైనటువంటి, మనము ఎచ్చడి నుంచి వచ్చిన వారం అంటే పరదేశులము అని చెప్తున్నాడు. ఈ లోకానికి మనము యాత్రకు వచ్చాం. ఈ యాత్రలో మనము అంతా చూచుకొని దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి వారు మాత్రమే ఈ యాత్రను ముగించుకొని ఎక్కడికి తిరిగి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళే మార్గమును తెలుసుకోగలిగినటువంటి వారు ఎవరు అంటే దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచేటటువంటి వారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది మనం యాత్రికులము. ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఒక ప్రాంతానికి వెళ్తాం. ఈ భూమి మీద మనది ఈ గుడివాడ ప్రాంతం అయితే మనము యాత్ర చేయడానికి కొన్ని విదేశాలు మనకు ఒక నెల రోజులు పర్మిషన్ ఇస్తూ ఉంటాయి, వీసా ఇస్తూ ఉంటాయి. ఆ వీసా సమయం అయిపోయినాక వారు అక్కడ మనలో ఉండడానికి అనుమతించరు. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, ఒక నెల రోజులు 2 నెలల పాటు మనం అదంతా కూడా చూసి యాత్రికులుగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా చూసుకొని మరి ఇంకా నేను ఉంటాను అంటే వారు మనకి ఇచ్చిన పర్మిషన్ వరకు మాత్రమే మనం అక్కడ ఉండాలి. లేకపోతే వాళ్ళు అంత మించి ఉంటే తీసుకొని వెళ్ళి మనల్ని ఎక్కడ వేస్తారంటే జైల్లో వేస్తారు. కాబట్టి యాత్రను మనము ఎక్కడ ప్రారంభించామో, మనం దేని కొరకు మనం ప్రారంభించబడ్డామో, ఇక్కడ అపోస్తులైన పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇది మీ దేశము కాదు, ఇది మీ భూమి కాదు. ఈ భూమి మీదకి ఒక యాత్రికులుగా వచ్చారు, ఒక యాత్రను చేయడానికి మీరు వచ్చారు, మీరు పరదేశులై ఉన్నారు అని పేతురు గారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అసలు మనం ఎక్కడి నుండి వచ్చాం ఈ భూమిలోకానికి? మనం ఎక్కడ నుండి ఈ భూమిలోకానికి వచ్చామంటే కీర్తనకారుడు చాలా వివరంగా చెప్తాడు. చూడండి, 90వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. కీర్తనాలు 90వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ప్రియదేవుని పిల్లలారా,
ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలండి, మన నివాస స్థలం ఎవరంట? తరతరముల నుండి మన ప్రభు దగ్గరే మనకి నివాసము. అక్కడి నుండి మనము, ఆ నివాస స్థలము నుండి మనము ఈ భూమిలోకములోనికి తల్లి గర్భములోకుండగా యాత్రికులుగా మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాత్ర చేయడానికి నువ్వు ఎక్కడి నుంచి రాబడ్డావు? తరతరముల నుండి మన ప్రభువే మనకేమై ఉన్నాడు? నివాస స్థలముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర నివాస స్థలముగా ఉన్నటువంటి మనము ఈ భూమిలోకానికి తల్లి గర్భములో ఉండగా మనము యాత్ర చేయడానికి ఈ లోకానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు యాత్రికుడు ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ చర్చికి వచ్చాం మనందరం కూడా. మరి ఇక్కడ నుండి వచ్చినటువంటి మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఇళ్ళకి మనము వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము ఇక్కడికి ఎలా వచ్చామో మళ్ళీ తిరిగి అలాగే మన ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే మరి మనము భూమిలోకానికి యాత్ర చేయడానికి వచ్చిన మనము కూడా తిరిగి ఈ యాత్రను ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. చాలా మంది కూడా ఈ యాత్రలో సఖములోనే ఆగిపోతున్నారు. ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాడు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళటం లేదు. ప్రభు దగ్గర నుండి వచ్చిన వారు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా శరీర ఆశలను ఏం చేయలేదంట. చదవండి అమ్మా అప్పుడు ఆ మాట ఒకసారి. పేతురు గ్రంథం 2:11. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలంటే శరీరాశలను విసర్జించాలి. యాత్రలో మనము ఎక్కడ కూడా శరీర ఆశలను నెరవేర్చకూడదు. ఈ యాత్రలో ఉన్న మనము, ఈ భూమిలోకంలో ఉన్న యాత్రలో ఉన్న మనము ఎక్కడ కూడా శరీర ఆశలను మనము నెరవేర్చకూడదు. ఆత్మకు విరోధముగా ఏదైతే నీ శరీరం పోరాడుతుందో దాన్ని నీవు ఏం చేయాలంటే శరీర ఆశలను, శరీర క్రియలను మనము విసర్జించాలి అని ఇక్కడ పేతురు గారు చాలా తేట తెల్లగా చక్కగా పత్రిక రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది కూడా శరీర విషయాల్లో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. కానీ గమనించండి, ఇటీవల కాలమున మరి 3వ తారీఖున జనవరి 3వ తారీఖున మరి అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ సినిమా వాళ్ళు ఉండే దగ్గర ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. ఘోర అగ్ని ప్రమాదం. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా అగ్నితో కాల్చబడినాయండి. ప్రియమైన పిల్లరా, మరి ఎందుకు జరిగినది అని ఆలోచిస్తే, ఎందుకు జరిగినది అంటే మనం ఆలోచిస్తే ప్రియమైన పిల్లరా, వాళ్ళందరూ కూడా అంటున్నారు, వారందరూ కూడా మాకు సినిమా హీరోలే మా దేవుడు అని ప్రకటించుకున్నారు. 3% మటుకి మా తల్లిదండ్రులే మా దేవుడు అని ప్రకటించుకున్నారు. అసలు దేవుడికి వారు ఇచ్చిన స్థానం ఏంటంటే 0. ఎందుకంటే డబ్బు చేత ఏమైపోయిందంటే వారి దేహములన్నీ కూడా అపవిత్రతకు అప్పగించబడినాయి. వారి యొక్క కళ్ళు కూడా ఇదిగో తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో దేవునికి చోటు లేదండి. ప్రియమైన పిల్లారా, ఆ వారు ప్రకటన చేసినటువంటి 3వ తారీఖున ప్రకటన చేస్తే 5-6 తారీఖుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. గమనించండి. అందుకని అంటున్నాడు, మీరు శరీర ఆశలను ఏం చేయాలంట? విసర్జించాలి. ఎందుకనంటే ఈ యాత్రను నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించావు మళ్ళీ తిరిగి అచ్చటికి వెళ్ళాలంటే శరీర ఆశలను, శరీర క్రియలను మనం విసర్జించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలాగా దారి తప్పిపోయినటువంటి మానవులని దేవుడు సృష్టి ద్వారా కూడా కొంత బోధన నేర్పిస్తున్నాడు. సృష్టిని కూడా చూచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని కూడా
దేవుడు మరి సృష్టిలో కొన్ని విషయాలు పెట్టారు. చూడండి, ఆ యొక్క ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. సూర్యుడు ఉదయించును, సూర్యుడు ఏం చేస్తాడంటే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు ఏం చేస్తాడంట? సూర్యుడు ఉదయిస్తున్నాడంట, మళ్ళీ అస్తమిస్తున్నాడంట. అయితే సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయించాడో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళటానికి ఏం చేస్తున్నాడంట? త్వరపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సూర్యుని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? సూర్యుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, సూర్యుడు ఎక్కడి నుండి ప్రారంభమవుతున్నాడో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళటానికి ఏం చేస్తాడంటే త్వరపడతాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు చేసినటువంటి సూర్యుడు, దేవుని చేత కల్పించబడినటువంటి భూమి, ఆకాశ నక్షత్రములు, సూర్యమండలములు ఇవన్నీ కూడా ఎక్కడ నుండి ప్రారంభమైనయో తిరిగి అతనికి వెళ్ళటానికి త్వరపడుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మరి నీవు అక్కడికి వెళ్ళటానికి త్వరపడుతున్నావా? లేదు ఇక్కడే ఉండిపోవటానికి ఇష్టపడుతున్నావా? ఇక్కడే ఉండిపోతే అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటావు. ఇక్కడే ఉండిపోతే ఈ భూమి అంతంలో నశించిపోతావు. అందుకని ఇక్కడ చాలా తేటతెల్లంగా ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్న మాట ఏంటంటే, సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో మళ్ళీ తిరిగి అతనికి వెళ్ళటానికి త్వరపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు సూర్యుని ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తిరిగి అక్కడికి వెళుతున్నాడు. కాబట్టి నీవు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళడానికి నీవు కూడా ఏం చేయాలి? త్వరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి, తర్వాత చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు. అది చూసారన్న, అది గాలి దక్షిణము నుండి తూర్పునకును ఉత్తరమునకును ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున ఏం చేస్తాడంటే అది మళ్ళీ తిరిగి. అది ఎక్కడ? గాలిని, ఈ భూమి మీద గాలిని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. దానికి స్తోత్రం. ఈ గాలి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నుంచి అటు ఎచ్చటకైనా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తంట? తన సంచార మార్గమున. చదవమ్మా. తన సంచార మార్గమున తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం. గాలి కూడా అది ఎచ్చటికి వెళ్ళాలో దాని సంచార మార్గము ఎక్కడికో దానికి తెలుసు. అది ఎచ్చటికి తిరిగినప్పటికి కూడా దాని మార్గములోనికి, అది వెళ్ళవలసిన మార్గములోనికి గాలి కూడా తిరిగి వచ్చేస్తుంది. మరి మానవుడా, ఓ మానవుడా, మరి నీవు ఎచ్చటి నుంచి వచ్చావో తిరిగి అతనికి వెళ్ళగలుగుతున్నావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అతనికి వెళ్ళడానికి వేగరపడుచున్నావా? ఎక్కడి నుండి నీవు వచ్చావో తిరిగి ఆ పరిశుద్ధ స్థలములకు నువ్వు వెళ్ళాలని అనుకోగలుగుతున్నావా? ఒక గాలి, సూర్యుడు, భూమి మీద దేవుడు పెట్టినటువంటి సూర్యుడు, ఇదిగో గాలి ఎలాగైతే అవి ఎత్తడి నుండి వచ్చి తిరిగి అతనికి వెళ్ళటానికి వేగిరపడుతున్నాయో, మరి నీవు కూడా ఆ రీతిగా ప్రయాసపడాలని దేవుడు చెప్తున్నాడండి. సూర్యుని ద్వారా నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు ఎచ్చటి నుండి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళే మార్గాన్ని నువ్వు నేర్చుకోవాలి. గాలి వలన నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడ నుండి ఎటు అటు తిరిగినా, నువ్వు యాత్రలో ఎటు తిరిగినా నీ సంచార మార్గానికి నువ్వు మళ్ళీ
తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి 7వ వచనం. నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటండి? సముద్రములో పడును. నదులన్నీ కూడా, అసలు నదులు ఎలా ఏర్పడినాయి? నదుల్లోనికి నీళ్ళు ఎలా వచ్చినాయి? సముద్రపు నీరు ఆవిరిగా ఆకాశంలోనికి వెళ్ళి వాన రూపముగా అవి మళ్ళీ భూమి మీద వాన రూపముగా కురిపించబడినప్పుడు అవి నదులుగా మార్చబడి అవి మంచి నీరుగా మార్చబడినాయి. అవి ఆవిరి సముద్రములో ఉన్నటువంటి ఆ నీరు ఆవిరిగా ఆకాశము తీసుకొని మళ్ళీ ఆకాశములో నుండి అదే నీరు మళ్ళీ తిరిగి ఈ భూమి మీద పడి ఆ నీళ్లను నదుల్లోనికి ఉండి అటు నదులుగా పిలువబడినప్పటికీ అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయట? మళ్ళీ నదులన్నీ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. నీరు ఎచ్చట నుండి సముద్రములో నుండి ఆవిరై ఆకాశములోనికి ఆవిరై వెళ్ళి వాన రూపముగా భూమి మీద పడి ఆ నీరు నదులుగా మారి మళ్ళీ తిరిగి ఆ నీరన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంట? సముద్రములోనికి వెళ్ళిపోతున్నాయి అంటండి. దానికి స్తోత్ర. అంటే నీళ్లకు తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాలని, సూర్యుడికి తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాలని, గాలికి తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి ఎక్కడికి వెళ్ళాలని. ఈ రోజు మనిషిగా నీకు తెలుస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకో నా ప్రియ సహోదరుడి, సహోదరుడా. ఇదిగో నీ దేహము కూడా, నీ దేహము వలన నీ దేహము కూడా సృష్టిలో నుంచి చేయబడినదే. అది కూడా చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ప్రియదేవుని పిల్లారా, ప్రసంగి గ్రంథము 12. మన్నైనది వెనకటి వలనే మన్ను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటండి? ఇప్పుడు మన్ను ఎక్కడి నుంచి? మన్ను అంటే భూమిలోదే కదా. ఈ భూమిలో ఉన్న మన్ను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దంట? తిరిగి భూమికి చేరిపోతుంది. ఇప్పుడు మన దేహాలు దేనితో చేయబడినాయి? మన్నుతో చేయబడింది. మన దేహం ఇనుముతో చేయబడలేదు, బంగారంతో చేయబడలేదు, ఇత్తడితో చేయబడలేదు, సిల్వర్తో చేయబడలేదు. మన దేహము దేనితో చేయబడినాయి? మన్నులో నుండి చేయబడింది. కాబట్టి ప్రతి వారు ఏం చేస్తారు? ఈ దేహంలోనే ఏం చేస్తారు? దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన ఈ దేహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి మన్నుకి అంటే చూడండి, నీ శరీరం వల్ల కూడా నువ్వేం నేర్చుకోవాలన్నప్పుడు, నీ శరీరం ఒక మనిషి చచ్చిపోతే ఇదిగో అతన్ని ఏమి ఇంటిలో ఉంచుకుంటారండి? చనిపోయిన చేప కన్నా విలువ ఉంది. కానీ చేప బతుకున్నప్పుడు కేజీ 170 రూపాయలు, చచ్చిపోతే 100 రూపాయలు. దానికి బతుకుంటే విలువ ఎక్కువ, చనిపోయినా ఎంతో కొంత విలువతో కొనబడుతుంది. అలాగే ఆ యొక్క ఎద్దులు కానీ పశువులు కానీ ఉన్నాయి, అవి చనిపోతే వాటి శరీరం అన్న ఉపయోగపడుతుంది, వాటి శరీరం అన్న ఉపయోగపడుతుంది. మనిషి చనిపోతే ఈ శరీరాన్ని ఒక్కరోజన్నా ఇంట్లో ఉంచుకుంటారా? ఎవరు కూడా ఉంచరు. ఏదో రూపాయలు చిరుగు పొరుగు వారు, ఒకవేళ వాడు అనాథ అయ్యిండి వాడి రూపాయలు చనిపోయిన వాడు ఎవరో చుట్టుపక్కల తల రూపాయి వేసుకొని వాడిని ఎక్కడ నుంచి వచ్చాడు అక్కడికి మట్టిలోనికి అప్పగించేస్తారు. మరి నీకు దేవుడిచ్చిన ఆత్మ, పరమ నుండి వచ్చిన ఆత్మ, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీవు ఏర్పాటు చేయగలుగుతున్నావా? పరిశీలన చేసుకొని ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన దేహం కూడా ఏమి నేర్పిస్తుందంటే, మన్ను నుంచి వచ్చింది, నేను మన్నుకి వెళ్ళిపోతున్నాను. మరి దేవుడిచ్చిన ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళుతుందా? ఈరోజు ప్రాణము, ఆత్మ, శరీరమునిచ్చిన దేవుడు, ఇదిగో శరీరం మన్నుకు అప్పగించబడుతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ ఇదిగో దేవునికి అప్పగించబడుతుందా? మధ్యలోనే లేక పాతాళంలోకి అప్పగించబడుతుందా? ఒకసారి పరిశీలన చేసుకోనండి. దేవుడు చేసిన సృష్టిలో సూర్యుడు ఎక్కడ ఉదయించాడో అక్కడికి వెళ్ళడానికి తను వేగిరపడుతున్నాడు. గాలి ఎంత అటు ఇటు వీచినా, ఎచ్చటికి వీచినా మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన సంచార మార్గానికి వెళ్ళిపోతుంది. ఇదిగో నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి?
సముద్రంలోనికి, ఎందుకంటే మేము ఎచ్చట నుండి వచ్చామో తిరిగి ఎచ్చటకే వెళ్ళిపోవాలని నీరు తెలుసుకుంటున్నాయి, ఆ గాలి తెలుసుకుంటుంది, సూర్యుడు తెలుసుకుంటున్నాడు. మరి మానవుడు పైన నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ భూమి నీకు శాశ్వతము కాదు. ఈ భూమి మీద నువ్వు యాత్రికుడివే. నీ సమయం అయిపోతే, నీ వీసా దేవుడిచ్చిన నీకు వీసా సమయం అయిపోతే ఇదిగో ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. నీవు ఇక్కడ శరీర కార్యాలు నీవు విసర్జించి బ్రతికితే దేవుని దగ్గరికి వెళ్ళగలవు. వాటిని విసర్జించకుండా శరీర క్రియలు, లోకాశలు, నేత్రాశ, జీవబడంబము, ఆ లోక సంబంధ ఆశలని నువ్వు నెరవేర్చుకుంటే నీ ఆత్మ పాతాళమునకు అప్పగించబడుతుంది. అలా అప్పగించబడటానికి వెళ్ళేది ఎత్తడి నుండి వచ్చావో సృష్టి మనకు చెబుతుంటే, నీకు జ్ఞానము తెలివి సృష్టి కన్నా గొప్పగా చేసిన నిన్ను, జ్ఞానమును తెలివిని అన్ని ఇచ్చిన నీవు ఎక్కడికి వెళుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. చివరికి నీ దేహము కూడా ఎక్కడికి వెళ్తుందంటే మట్టిలోనికే వెళ్ళిపోతుంది. మరి నీ ఆత్మను ఇచ్చిన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అని నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే అంట ఈ విశ్రాంతి ఏదైతే విశ్రాంతిలోనికి ఎంతమంది వెళ్తారని రాయబడిందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ప్రియ దేవుని పిల్లారా. హెబ్రీయులకు రాసిన కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురును మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. చాలా నిజానికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడింది అంటే కాగా ఎవరో కొందరు మటుకే. ఎంతమంది వెళ్తున్నారంటండి విశ్రాంతిలోనికి, రెస్ట్ లోనికి? ఎవరో కొందరే వెళ్తున్నారండి. ఇన్ని కోట్ల మందిలో ఎవరో కొందరే విశ్రాంతిలోనికి వెళుతున్నారంట. మాట నిశ్చయము ముందు ఎవరు విన్నారంటే సువార్త. ముందు సువార్త విన్నటువంటి, సువార్త అంటే దేవుని మాటలు, దేవుని యొక్క సువార్తను వినిన వారు ఏమైపోయారంటే అవిధేయత చేత ప్రవేశింపలేకపోయారంట. దేవునికి స్తోత్రం. అంటే సువార్త ప్రకటించబడింది, దాన్ని విన్నారు, దాన్ని అంగీకరించారు, దాన్ని ఏం చేశారంటే అన్ని విని కూడా కొంత అవిధేయత వలన ఏమైపోయారు, అందులోనికి ప్రవేశింపలేకపోతున్నారు, విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోతున్నారు. దేవుడి యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే సువార్త విన్నారు, దేవుని మాటలు విన్నారు, దేవుని వాక్యము తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, బాప్తిసం తీసుకున్నారు. కానీ అవిధేయత వలన ఏమవట్లేదంట, అవిధేయత చేత వారు ప్రవేశింప లేదు. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మ మాట ఒకసారి. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకోమాకండి అని వెనుక చెప్పబడిన ప్రకారము దావీదు గ్రంథములో నేడని నేడు అనే ఒక దినమును విన్నారండి. నేడు అనే ఒక దినాన్ని నిర్ణయిస్తున్నాడు దేవుడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. దేవునికి స్తోత్రం. ఆయన మరి ఒక దినము గురించి చెప్పకపోవును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా,
నీవు చేయాల్సిన గొప్ప పని ఏంటంటే ఆయన విశ్రాంతిలోనికి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలంటే అవిధేయత మనలో ఉండకూడదు, అనాలోచన మనలో ఉండకూడదు, అశ్రద్ధ మనలో ఉండకూడదు, ఇదిగో నిరుత్సాహం మనలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సువార్త వింటున్నావు కానీ, నువ్వు దేవుని మాటలు వింటున్నావు కానీ అవిధేయత చేత అందులోనికి విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోతున్నారు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచారం చేస్తున్న 2024 సంవత్సరముల క్రితము ఇదిగో ప్రభు వారు వచ్చినప్పుడు ఇదిగో ఒక ఆయన ప్రభుని అడుగుతూ ఉన్నాడు. చదవండి, లూకా సువార్త పాట 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు వింటున్నారండి, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇక్కడ రక్షణ పొందేవారు కొద్ది మందే ఉన్నారని అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు ప్రభు వారు చెప్తున్న మార్గం ఏంటంటే చూడండి, చదవండి. ఇప్పుడు ఇరుకు ద్వారమున ఏ మార్గంలో ప్రవేశించాలంటండి? ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి ఏం చేయాలంట? పోరాడాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడికి ఏముంటుంది? రక్షణ ఉంటుందండి. ఇరుకు మార్గములో లేని వారు విశాలమైన మార్గాల్లో తిరిగే వారికి ఏముండట్లేదు, వారు రక్షించబడరు. ఎవరైతే ఇరుకు మార్గమున వెళ్ళటానికి దేవుడు ఏమంటున్నాడండి? ప్రయాస పోరాడమంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ఇరుకు మార్గంలోనికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇరుకులో ఉండగా దేవుడు మనకి ఏం కలగజేస్తాడు? విశాలతను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఆ వ్యక్తి అడిగిన దానికి ప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇదిగో మీరు ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశించజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారంట, ఇదిగో ఈ యేసు ప్రభు మార్గంలో వెళ్ళాలని. చాలా మంది కూడా అనుకుంటారంట దేవుని మందిరానికి వెళ్ళాలని. చాలా మంది నీతిగా బతకాలనుకుంటారంట. చాలా మంది యథార్థంగా బతకాలనుకుంటారంట. కానీ వారు ఏమవలేరంట? ప్రవేశింప లేరు. దేవునికి అనుకుంటారు కానీ వారు చేతల్లో చేయరు. ఎవడైతే మాట చెప్పేదానికన్నా క్రియారూపముగా చేస్తే అది గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టి మీద ఉండి మాట చెప్పేసేవాడి కన్నా నీళ్ళలో దిగి పని చేసేవాడికి తెలుసా కష్టమే బిట్టో. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో అనేక మంది వారు ఏమంటా అనేక మంది ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. ఈరోజు అందుకనే విశ్రాంతిలోకి ఎంతమంది వెళ్తున్నారంట? ఎవరో కొంతమంది మాత్రమే. ఇక్కడ అడుగుతున్నాడు, ప్రభు రక్షణ పొందువారు కొద్దిమంది ఉన్నారేంటయ్యా అనంటే ప్రభు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇరుకు మార్గములో ప్రవేశించటానికి ఏం చేయాలి? పోరాడాలి. చాలా మంది కూడా అందులోనికి వెళ్ళాలని అనుకుంటారు కానీ వారి వలన కాకపోయి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని వెంబడించాలంటే నీతిగా బ్రతకాలి. అది చేయలేక చాలా మంది క్రైస్తవ్యంలోకి రారు. క్రైస్తవుడిగా ఉంటే అబద్ధం ఆడకూడదు, క్రైస్తవులుగా ఉంటే దొంగతనం చేయకూడదు, క్రైస్తవుడిగా ఉంటే వ్యభిచరించకూడదు, క్రైస్తవుడిగా ఉంటే దొంగతనం చేయకూడదు, క్రైస్తవుడిగా ఉంటే అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, క్రైస్తవుడిగా ఉంటే కళ్ళబుల్లి మాటలు చెప్పకూడదు, క్రైస్తవుడిగా ఉంటే మోహపు సినిమాలు చూడకూడదు, క్రైస్తవుడిగా ఉంటే నీతిగా బ్రతకాలి. కాబట్టి అందుకనే చాలా మంది కూడా ఇందులోనికి రావాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాటలు
లేదా అంటండి ప్రియమైన బిడ్డలారా. అందుకని ఈరోజు దేవుడి ఈరోజు గమనించండి, క్రైస్తవ్యము, క్రీస్తు ఇదిగో దొంగలు మార్చారు, వ్యభిచారులు మారారు, ఇదిగో గంజాయి తాగుబోతులు, సిగరెట్ తాగిన భయంకరమైనటువంటి అలవాట్లు కలిగిన వారు మార్చగలిగినటువంటిదే దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ భూమి మీద క్రైస్తవ్యంలో వలన వచ్చిన లాభం ఏంటంటే అనేక మంది వ్యసనపరులు, దొంగలు, వ్యభిచారులు మార్చినటువంటి ఒకే ఒక గ్రంథము బైబిల్ గ్రంథము. దేవునికి స్తోత్రం. అందుకనే దీనిలోనికి చాలా మంది రావాలనుకుంటారు, కానీ వారు ఏమవ్వలేరు, నిలబడలేరు. ఎందుకంటే పాపపు భీతి వారి లోకంలోనికి పిలుస్తా ఉంది. ఇరుకు మార్గము అనగా కష్టాల మార్గము, ఇరుకు మార్గం అనగా శ్రమల మార్గము. ఇందులో గుండగా వెళ్ళిన వాడికి ఏం కలుగుద్దంటే విశాలత కలుగుద్ది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎచ్చట నుండి వచ్చావో తిరిగి అచ్చటికి వెళ్ళాలంటే ఈ భూమి మీద యాత్రికుడిగా ఉన్న నీవు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి? ఇరుకు మార్గము. ఆ మార్గములో వెళితేనే నీవు దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళగలుగుతావు. కాబట్టి ప్రియమైన బిడ్డ, సూర్యుడు వల్ల మనం ఏం నేర్చుకుంటామండి? సూర్యుని వలన అతను ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి అతనికి వెళ్ళటానికి అతను ఏం చేస్తున్నాడు? త్వరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గాలి ఎత్తడి నుండి వచ్చిందో తిరిగి ఆ సంచార మార్గంలోనికి వెళుతున్నది. ఇది అలాగే ఈ యొక్క సముద్రపు ఆ యొక్క నదుల్లో ఉన్న నీరని తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలోనికే వెళ్ళిపోతున్నాయి. మరి నీవు కూడా నీవెక్కడ నుంచి వచ్చావో అతనికి వెళ్ళాలని అంటే దేవుని మార్గము, ఆ మార్గమే ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గములో ఉండగా నీవు వెళితే విశాలతలోనికి వస్తావు. అప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిలోనే నమ్మకంగా ఉండండి, ఆర్థికంలోనే నమ్మకంగా. వాస్తవానికంటే ప్రియ దేవుని పిల్లలారా, నిన్న గడిచినటువంటి దినమున మా యొక్క బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు. చెన్నైలో ఉంటారు వారు. ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అమ్మాయి నరసాపురం నుండి చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నారని ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా వాళ్ళకి ఇద్దరికి రిజర్వేషన్ చేశాను కానీ ఒకరికి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, వాళ్ళేమో టీటీ ఇబ్బంది పెడుతున్నాడంట, కొంచెం మీరు ఒక జనరల్ టికెట్ తీసుకొని కొంచెం మీరు వెళ్ళి వాళ్ళకి స్టేషన్లో ఇవ్వండి అని అన్నారు. వాస్తవానికి నా దగ్గర ప్రియమైన బిడ్డలారా, నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా? 300 రూపాయలే ఉన్నాయి. టికెట్ 170 రూపాయలు. దైవజనుడు ఫోన్ చేశాడు, అవసరత కొరకు చేశాడు. నేనేం చేసి వెంటనే 300 డ్రా చేసుకొని వెళ్ళి వెంటనే టికెట్ తీసుకొని ఆ పాస్టర్ గారికి అప్పగించినప్పుడు ఆ డబ్బులు ఇవ్వాడు నాకు అమ్మగారు. నేను తీసుకోలే, అమ్మ దేవుని సేవకులు మీరు నాకు వద్దు అని నేను తీసుకోకుండా ఇచ్చి పంపించేస్తే నేను అట్లా ఇచ్చేసి మళ్ళీ వెంటనే నేను డ్యూటీ మధ్యలో నుంచి వచ్చి ఇచ్చేసి మళ్ళీ వెంటనే డ్యూటీ కాడికి వెళ్ళిపోయిన కాసేపటికి నా అకౌంట్లో 500 రూపాయలు పడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, కొద్దిపాటిలోనే సేవకుడు అవసరతలో ఉన్నాడు కాబట్టి, అవసరతలో ఉన్నప్పుడు నేను కూడా నా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి నేను కూడా నా వల్ల కాదని అనలేదు నేను. ఎందుకంటే సేవకు నోరు తెరచడిగినప్పుడు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. అని చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, వెంటనే నేను చేసి అలా వచ్చి కాసేపటికి రాత్రి వెంటనే ప్రార్థనకి వెళ్ళాను. నేను బాబూజీ నగర్ ప్రార్థనకి వెళ్తే అక్కడ ఉన్న ప్రేయర్లో నా అకౌంట్లో 500 రూపాయలు పడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇదిగో ఆ వెధవరాల దగ్గర నాకు కొంచెం పిండే దైవజనుడు వచ్చి అడిగినప్పుడు వెంటనే ఏం చేసిందంటే అడగానిచ్చినప్పుడు దేవుడు సమృద్ధిగా దయచేశాడు. మన నమ్మకాన్ని చూస్తాడు దేవుడు. ఈ భూమి మీద యాత్రలో ఉన్న మనము నమ్మకస్తులుగా ఉండాలి. అదే ఇరుకు మార్గం. వాస్తవానికి తినడానికి ఆహారం లేదు అక్కడ. ఆమెకి ఇంకేదో కొంచెం పిండా చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంది. అయితే ఆ దైవజనుడు ఎప్పుడైతే వెళ్ళాడో
మరి అనగానే తెచ్చింది, చేసి వచ్చింది. ఈగానే సమృద్ధిగా ఇంటి నిండా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దానికి స్తోత్రం. అదే ఇరుకు మార్గం అంటే. ఇరుకు మార్గం అంటే ఏదో 2 గోడలు ఇరుకుగా ఉంటాయి, గుమ్మం చిన్నగా ఉంటుంది, అందులో ప్రవేశించడం కాదు ఇరుకు మార్గం అంటే. మనకు లేనప్పుడే వచ్చి అయ్యా కొంచెం ముద్ద పెట్టాయా అంటారు. అప్పుడేం చేయాలి? ఉన్న దాంట్లో కొంచెం, అదే ఇరుకు మార్గం. దేవునికి స్తోత్రం. చాలా మందికి తెలియదు ఇది. ఇరుకు మార్గం అంటే ఏదో 2 బండలు ఉంటాయి, ఆ బండ సందులో దూరాలి అనుకుంటే అది కాదు. ఒక పేద విధవరాలు ఆ రోజు అనేక మంది ధనవంతులు తెచ్చి సంఘంలో సందాలు వేశారు. వడ్లు, బియ్యం కట్టలు, గోధుమలు అన్నీ వేసి వారి ఉన్న దానిలో సమృద్ధికి ఇచ్చారు. కానీ ఒక పేద విధవరాలు ఏం చేసిందంట? వాస్తవానికి 2 కాసులు ఉంటేనే ఆహారం. అయితే ఆమె ఆహారాన్ని, ఆమె భత్యాన్ని కూడా ఏం చేసేసింది? వెంటనే అందులో వేసేసింది. అంటే గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఇచ్చేసింది ఆ 2 కాసులు అంటే నాణ్యాలు ఎందుకు ఇచ్చేసింది అంటే, దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. నా లేమిలో నేను ఇచ్చాను. నాకున్న దాంట్లో ఇవ్వడం గొప్ప కాదు, నీకున్న దాంట్లో ఇస్తే గొప్ప కాదు, లేమిలో ఇవ్వాలి. లేమిలో ఇచ్చినప్పుడు దేవుడు అది ఏమాత్రం కూడా ఉంచుకోడు, తిరిగి వెంటనే ఇచ్చారు. ఎన్నో అద్భుతాలు నా జీవితంలో. వాస్తవానికి ఒక్కోసారి బియ్యం కట్ట కొనుక్కుంటా కూడా డబ్బులు లేవు. నిన్న కూడా బియ్యం కట్ట నేను ఒక తెలిసిన వాడి ద్వారా అప్పగించుకొని తెచ్చాను. కానీ దేవుడు ఆ లేమిలోనే మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తారని దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అసలు నేను లేమిలో ఉన్నప్పుడు ఇదిగో ప్రభు వైపు చూసినప్పుడు ఎక్కడి నుంచి పడే తెలియదు. ఇదిగో అయ్యా నీకు 2000 వేసాం, ఇదిగో 1000 రూపాయలు వేసాం అని అకౌంట్లోకి ఎంతో మంది సాయం చేసేవాళ్ళండి ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే నేను యథార్థంగా ఉంటాను. ప్రతి నెల నా దశమ భాగాన్ని తీసి నేను దేవుని సేవకులకు పంచుతానండి. దేవునికి స్తోత్రం. అదే ఇరుకు మార్గం. కొంతమందికి ఇరుకు మార్గం అంటే తెలియదు. ఇరుకు మార్గం అంటే అదే, మనకు లేకపోయినా సరే దేవుని కొరకు ఖర్చు పెడతామే ఇరుకు మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ రీతిగా ప్రభు చెప్పినట్లుగా ఆ ఇరుకు మార్గంలో ఉండగా మనం వెళితే మనము దేవుని విశ్రాంతిలోనికి వెళతాం, పరదేశంలోనికి వెళతాం. మనం పరదేశము కనుక ఎచ్చడి నుండి తిరిగి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తారు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని తాకును గాక. ప్రతి ఒక్క ప్రాంత ప్రజలను దేవుడు దర్శించును గాక. అనేక మంది బండగలిగిన హృదయాలను దేవుడు పగలగొట్టబడును గాక. మాంసము కలిగిన హృదయాలను అనేక మంది మార్చబడుదురు గాక. అనేక మంది వర్ధిల్లుదురు గాక. చెప్పబడిన ఈ విత్తనాల ద్వారా అవి ఫలించి అభివృద్ధి పొంది ఈ ప్రాంత ప్రజలు దీవించబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా పరిశుద్ధుడైన మహాగణుడైన దయగలిగిన వాడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రమున. ఇదిగో ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి నాయన ఈ పునరుద్ధాన దినమున ప్రభా నాయన, ఇదిగో ప్రభా నీ సన్నిధిలో చేరి రీతిగా నాయన ప్రార్థించడానికి, ఆరాధించడానికి, వాక్యం వినడానికి, ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన ఈ రీతిగా నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి నాయన ఎత్తడి నుంచి వచ్చామే పరదేశులమని, యాత్రికులమని నాయన పేతురు గారి ద్వారా అయ్యా మీరు మాట్లాడారు ప్రభా. అందును బట్టి స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగో నాని యాత్ర ముగించుకొని తిరిగి అతడి నుండి వచ్చాము, అతడికి వెళ్ళడానికి నాయన మా ముందు సూర్యుడిని చూపించారు. అలాగే తండ్రి గాలిని చూపించారు, అలాగే నదుల్లో ఉన్న నీరుని చూపించారు. అవి ఎత్తడి నుండి వచ్చిన తిరిగి అక్కడికి వెళ్ళడానికి వేగిరపడినట్లుగా మేమందరం కూడా ఎత్తడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికి నీ వేగిరతను మాకు చూపించమని అడుగుతున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచని, స్థిరపరచని, వర్ధిల్లింపులోనికి మీరు నడిపించమని అడుగుతున్నాను. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలభరితముగా మీరు అభిషేకించమని అడుగుతున్నాను. సమృద్ధిలోనికి మీరు నడిపించండి. ఇదిగో నాయన నీ విశ్రాంతిలోనికి నీ బిడ్డలు రావడానికి కృప చూపించండి.
నిత్య జీవంలోనికి నీ బిడ్డలు రావడానికి కృప చూపించండి. ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించండి. ఈ ప్రాంత ప్రజలను అయ్యా మీరు నాయన నీ యొక్క రాజ్యంలో చేరడానికి, నీ బిడ్డలు నాయన ఇరుకు మార్గంలోనికి ప్రవేశించడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను. ఈ ప్రాంతాన్ని దర్శించండి. ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించమని అడుగుతున్నాను. నీ వాక్యము ద్వారా నాయన విలువ కలిగిన నీ మాటలు ప్రభా ఇది అయ్యా, ఈ మాటలు నాయన నీ బిడ్డలు నాయన ఫలించడానికి సహాయం చేయండి అయ్యా, వృద్ధి చెందడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా హృదయాలను పగలగొట్టే మాటలయ్యా, బండను పగలగొట్టే మాటలయ్యా, జీవితాలు మార్చే మాటలయ్యా, పాపము నుండి విడిపించే మాటలయ్యా, ఈ మాటలు ప్రభువా ప్రతి ఒక్కరు స్వీకరించడానికి సహాయం చేయండి. మూర్ఖ తరము నుండి నీ బిడ్డలను మీరు వేరు చేయమని అడుగుతున్నానయ్యా. నీ నామానికి మహిమ తెచ్చు, ఘనత తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభువా. యేసయ్యా అల్పులమయ్యా, అయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా, కేవలం నీ కృపేనయ్యా, నీ కృపేనే ఈ రోజు మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే ప్రభువా. అయ్యా మేము నాయనా నీ సన్నిధికి రావడానికి నీ కృపను దయచేయండి, కృపను దయచేయండి. నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మా జీవితాలలో మరొకసారి మేము కలుస్తున్నాం నీ సన్నిధిలో స్తుతించే కృపను దయచేయండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయాలు కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యమైన సహవాసం కూడిన మనకి రాని వారికి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభువు తోడై నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. మంచిది దేవుడు